హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హర్విల్లు. మనం ఇప్పుడు ఎద్దనపూడి సులోచనారాణి గారిచే రచింపబడిన అగ్నిపూలు అనే కొత్త నవల గురించి చెప్పుకుందామండి. ఈ నవల కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ ఇవ్వండి. రుక్మిణి చక్రాల కుర్చీలో వరండాలో కూర్చుని ఉంది. ఆమె చేతులు గులాబీ రంగు ఊలుని స్వెటరుగా అల్లుతున్నాయి. ఎదురుగా లాన్లో రాహుల్ సిద్ధూకి క్రికెట్ ఆడటం నేర్పుతున్నాడు. సిద్ధు బంతి కోసం ఒక్కోసారి దూరంగా పరిగెడుతున్నాడు. రుక్మిణి మధ్య మధ్యలో స్వెటర్ అల్లడం ఆపి కొడుకు వైపే ముగ్ధురాలైనట్లుగా చూస్తోంది. నీలి కూడా రుక్మిణి కుర్చీ పక్కనే నిలబడింది. సిద్ధు బంతి కొట్టలేనప్పుడు పక్కపక్క నవ్వుతుంది. సిద్ధూ, సిగ్గు సిగ్గు అంటూ రెచ్చగొడుతోంది. సిద్ధు నాలిక బయటపెట్టి నీలిని వెక్కిరిస్తున్నాడు. తోటమాలి మొక్కలకి సరిగ్గా నీళ్లు పెట్టాడో లేదో తనిఖీ చేస్తూ రాజేశ్వరి అక్కడికి వచ్చింది. అక్కడ పచ్చికలో క్రికెట్ ఆడుతున్న చిన్న కొడుకుని, మనవడిని కొద్దిసేపు తను కూడా తదేకంగా చూసింది. తర్వాత కోడలి దగ్గరికి వచ్చింది. రండత్తయ్యా, నీలి, పెద్దమ్మగారికి కుర్చీ పట్రా అంది రుక్మిణి. అత్తగారిని చూడగానే తను లేచి నిలబడడానికి ఆసక్తురాలైన రుక్మిణి ఆవిడని వెంటనే కూర్చోమని అర్థిస్తుంది. నీలి వెళ్ళి వరండా చివరగా వేసి ఉన్న గార్డెన్ చైర్లో ఒకటి తెచ్చి వేసింది. రాజేశ్వరి అందులో కూర్చుని నీలి వైపు తీక్షణంగా చూసింది. ఆ చూపుల అర్థం నీలికి బాగా తెలుసు. ఇక్కడ నీకేం పని, అవతలకు వెళ్ళు అని కసరటం అది. నీలి మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నీలి పెద్దది అయింది, పెళ్లికి ఎదుగుతోంది అంది ఆవిడ. రుక్మిణి అవునన్నట్లు తలూపింది. దానికి 15 ఏడు మొన్ననే వచ్చింది అత్తయ్య. శరీరం పుష్టిగా ఉండడం వల్ల 18 సంవత్సరాలుగా కనిపిస్తుంది అంది. చూసేవాళ్ళకి శరీరమే కనిపిస్తుంది కానీ వయసు తెలియదుగా. రుక్మిణి మళ్ళీ వెంటనే అవునన్నట్లు తల ఊపింది. ఈ వయసు వచ్చిన వాళ్ళకి వెంటనే పెళ్లి చేయడమే మంచిది. నేను డాక్టర్ గారితో చెప్పాను. వాళ్ళ కాంపౌండర్ బసవన్నకి పెళ్ళాం పోయిందిగా, త్వరగా పెళ్ళయింది. వయసుకు చిన్నవాడే, మన నీలిని చేసుకుంటాడేమోనని అడగమన్నాను. వాడైతే తెలిసిన కుర్రాడు. ఇద్దరూ మన కళ్ళెదురుగా ఉంటారు. నీలిని మరో చోటకి పంపాలనే బాధ ఉండదు. రుక్మిణి మాట్లాడలేదు. ఆవిడ కాస్త ఆగి, డాక్టర్ గారు హైదరాబాద్ వెళ్ళి వచ్చారు. కృష్ణ రావడానికి ఇంకో 10 రోజులు పడుతుందట అంది. రుక్మిణి మళ్ళీ అవునన్నట్లు తల ఊపింది. అవునట, నాకు కూడా ఉత్తరం రాసి పంపారు అంటుండగానే రుక్మిణి గుండెలను చీల్చుకుంటున్నట్లుగా నిట్టూర్పు వచ్చింది. వారం రోజులలో వస్తానని అన్నారు. 29 రోజులు అయింది. ఇంకా 10 రోజులు. అక్కడ పనులు అలాంటివి. వాడేం చేస్తాడు? కేవలం నీకు భర్తే కాదుగా, ఈ ఇంటి పెద్ద కొడుకు కూడానయ్యే. ఎన్ని బాధ్యతలు వాడి మీద ఉన్నాయి. రుక్మిణి మాట్లాడలేదు. అయినా వాడు ఎక్కడుంటే మాత్రమే, ఇక్కడ నీతో కలిసి ఉంటే మాత్రం బావుకునే సుఖం ఏముంది? రుక్మిణి భయంగా అత్తగారి వైపు చూసింది. ఆవిడ చూపులు దూరంగా సిద్ధు ఆట మీదే నిలిచి ఉన్నాయి. రుక్మిణికి ఎందుకోగాని ఆ క్షణంలో నీలి వచ్చి తనని లోపలికి తీసుకు వెళ్ళిపోతుంటే బాగుండు అనిపించింది. తీక్షణంగా చిరునవ్వే రేఖలు లేని ఆవిడ ముఖం చూస్తే కారణం లేకుండానే గుండెలు పీచుపీచుమంటాయి. ఆవిడ సమక్షంలో నుంచి ఎప్పుడు తప్పించుకుని వెళ్ళిపోదామా అనిపించింది. రుక్మిణి, నీతో ఒక విషయం మాట్లాడాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. ఎప్పటికప్పుడే నీ పక్కన ఎవరో ఒకరు ఉండటమో, నీ ఆరోగ్యం బాగుండకపోవడం వల్లనో వీలే కుదరలేదు. ఏమిటత్తయ్యా? జవాబుగా రాజేశ్వరి చేయి చాచి రుక్మిణి కుర్చీ మీద ఆనించింది. ఈ మాట నేనే చెబుతున్నానని వేరుగా భావించవద్దు. నాకు ఈ ఇంటిలో అందరికంటే నీ క్షేమం, నీ సుఖం ముఖ్యం. నిన్ను నేను కావాలని ఏరికోరి కోడలిగా చేసుకున్నానన్న సంగతి మర్చిపోకు. నీకంటే పెద్దదాన్నిగా, జీవితం చూసిన అనుభవజ్ఞురాలిగా ఈ మాటలు చెబుతున్నాను. నా మనసులో భవానికి నీకు తేడా ఏమీ లేదు. నిజం చెప్పాలంటే భవానీ కంటే నిన్నే నేను ఎక్కువగా చూస్తాను. రుక్మిణి ఆవిడ చెప్పబోయే మాట ఏమిటో, ఈ ఉపోద్ఘాతం అంతా దేనికో ఆతురతగా చూడసాగింది. సిద్ధూకి ఇప్పుడు వయసంతా 8.
దీపావళి నాడు యాక్సిడెంట్ జరిగి ఎన్నేళ్ళయింది? 4 ఏళ్ళు దాటింది. 4 ఏళ్ళు. హ్మ్. నా కొడుకు అని గొప్ప చెప్పుకోవడం కాదు గాని కృష్ణలాంటి మనిషి ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండడేమో. రుక్మిణి మాట్లాడలేదు. ఆ యాక్సిడెంట్ సంగతి గుర్తుకు వస్తేనే మనసంతా చెల్లాచెదురు అయిపోతుంది. 4 సంవత్సరాల నుంచి భార్య ఉండి బ్రహ్మచర్యం అనుభవిస్తున్నవాడు ఎంత కర్మ! నిజంగా ఆలోచిస్తే దురదృష్టం నీది కాదు, వాడిది. వయసులో ఉన్నాడు. పెళ్ళయి దాదాపు 4 సంవత్సరాలు కాపురం చేశాడు. మళ్ళీ 4 సంవత్సరాల నుంచి పెళ్లి కాని వాడిలా జీవితం గడుపుతున్నాడు. ఇది ఇలా కొనసాగితే వాడి జీవితమే సమాప్తి చెందుతుంది. ఆవిడ తగ్గు స్వరంతో అంటున్న మాటలు రుక్మిణికి తప్ప ఎవరికీ వినిపించడం లేదు. అత్తగారి మాటలు వినగానే రుక్మిణి ముఖం వెలవెలపోయింది. తలదించుకుని స్వెటరు అల్లసాగింది. కానీ ఆ అల్లిక అస్తవ్యస్తంగా తప్పుల తడకగా సాగుతోంది తప్ప సరిగ్గా కుదరటం లేదు. నువ్వు సంసార జీవితానికి పనికిరావు. వాడిని కూడా ఆ సుఖానికి దూరంగా ఉండమనడం న్యాయం కాదు. నేను నేను ఆ మాట ఎప్పుడూ అనలేదు అత్తయ్యా. రుక్మిణి కంఠం కంపిస్తున్నట్లుగా నూతిలోంచి మాట్లాడుతున్నట్లుగా ఉంది. నువ్వు వాడితో అనడం లేదు, నిజమే. కానీ చేస్తున్న పని అదేగా. వాడంతట వాడు ఏ నిర్ణయం తీసుకోలేడు. నిన్ను అన్యాయం చేస్తానేమో అనే శంక వాడిని పీడిస్తోంది. ఎన్నాళ్ళని వాడిని ఇలా ఉండమంటావు? రుక్మిణి నోటమాట రానట్లుగా ఊరుకుంది. వాడు చాలా మంచివాడు కాబట్టి, నీ మీద విపరీతమైన ప్రేమాభిమానాలు ఉన్నవాడు కాబట్టి ఇలా నిగ్రహంతో ఇన్ని సంవత్సరాలు ఉన్నాడు. ఇంకే మగాడు ఉంటాడో చెప్పు? నీ సుఖం కోసం, శాంతి కోసం వాడు ఎంత తాపత్రయపడుతున్నాడో నువ్వు కూడా వాడి సుఖం కోసం రవ్వంత ఏదైనా చెయ్యాలి. నేనేం చెయ్యనత్తయ్యా? వాడిని రెండో పెళ్లి చేసుకోమను. రుక్మిణి ప్రాణాలు ఎగిరిపోయిన దానిలా చూడసాగింది. ఇందులో నీకు జరిగే అన్యాయం ఏమీ లేదు. కేవలం వాడి శారీరక సుఖం కోసమే ఆ పెళ్ళి. ఇంకో వ్యక్తితో పెళ్లి జరిగినంత మాత్రాన వాడికి నీ మీద ప్రేమ ఏం తగ్గిపోదు. ఇంకా ఎక్కువే అవుతుంది. నీకసలు ఏం తక్కువని? పిల్లలు లేకపోతే నువ్వు ఒంటరిదానివి అయిపోతావేమోనని భయపడాలి. నీకు సిద్ధూ ఉన్నాడు, నేనున్నాను. రాహుల్కి నువ్వంటే ప్రాణంతో సమానం. ఇంకా నీకేం కావాలి? ఈ ఇంటి అధికారం అంతా ఎప్పుడూ నీదే. ఎవరైనా దిక్కులేని పేద ఇంటి పిల్లను చూసి వాడికి చేద్దాం. మన కనుసన్నలో ఉండే పిల్లనే ఎన్నుకుందాం. ఆయన ఆయన ఒప్పుకుంటే నాకేం అభ్యంతరం లేదు. అదిగో ఆ మాటే వద్దంటాను. ఈ నిర్ణయం వాడి మీద పెట్టకు. ఇది నీ ఇష్టంగానే జరగాలి. నువ్వు వాడిని ఒప్పించాలి. ఈ సూచన నీ నుంచే జరిగితే వాడు తప్పకుండా ఆలోచిస్తాడు. ప్రయత్నిస్తాను. ప్రయత్నించడం కాదు, పని జరిగేటట్టు చూడాలి నువ్వు. ఒక సంగతి ఆలోచించు. వాడు ఎంత మంచివాడైనా, నా పెంపకం ఎంత గొప్పదైనా వయసు ఆకర్షణ చాలా చెడ్డది. అది ఎక్కడో ఏ నిమిషంలోనో కాలు జారేట్లు చేస్తుంది. అప్పుడు మనం ఎంత ఇబ్బందిలో పడతామో చూడు. మనం అలాంటి ప్రమాదంలో చిక్కుకోకుండా తీసుకునే ముందు జాగ్రత్త ఇది. రుక్మిణి, నేను కేవలం వాడి సుఖం గురించే ఆలోచించటం లేదు. నీ రక్షణ గురించి కూడా ఎంతో యోచన చేసే మాట్లాడుతున్నాను. మన మేనేజర్ గారు చెప్పారు. వెదురుపాలెంలో ఒక అమ్మాయి ఉందట. తల్లి తండ్రి లేరట. నువ్వు బాగా ఆలోచించు. రుక్మిణి, నీకు ఇలాంటి ప్రమాదం జరగడం నీ దురదృష్టమే. ఆ భగవంతుడే నిన్ను అన్యాయం చేశాడు, మేము కాదు. కృష్ణ రాగానే మాట్లాడి నాతో చెప్పు. డాక్టర్ గారి మాట అంటే వాడికి గురి. ఆయన చేత గట్టిగా చెప్పిస్తే కాదనడనే నమ్మకం నాకుంది. ఇంతలో సిద్ధు ఆట పూర్తయి అక్కడికి పరిగెత్తుకు వచ్చాడు. వస్తూనే తల్లి ఒడిలోకి ఎక్కి మెడ చుట్టూ చేతులు వేశాడు. అమ్మా, నాకు స్వెటర్ అల్లుతున్నావా? రుక్మిణి జీవం లేని నవ్వు నవ్వుతూ అవునన్నట్లు తలూపింది. రాజేశ్వరి కుర్చీలో నుంచి లేచింది. సిద్ధు, నేను గుడికి వెళ్తున్నాను. నువ్వు కూడా నాతో వస్తావా? ఓ! సిద్ధు తల్లి ఒడిలో నుంచి ఉరికి బామ్మ చేయి పట్టుకున్నాడు. గుడికి వెళ్ళి దేవుడిని ఏం అడుగుతావా అమ్మా? రాజేశ్వరి ఓరకళ్ళతో కోడలి వైపు చూస్తూ, మీ అమ్మని ఒకటి అడిగానురా, అది జరిగేట్టు చూడమని కోరుకుంటాను అంది. అమ్మని అడగడం దేనికి? సరాసరి దేవుడినే అడగవచ్చుగా. దేవుడు మీ అమ్మకు ఆ బుద్ధి పుట్టిస్తాడు అందుకని. ఓహో, రికమెండేషన్ అన్నమాట. తల ఊగిస్తూ అన్నాడు.
ఇద్దరూ వరండా చివరి వరకు నడుచుకుంటూ వెళ్ళారు. అత్తగారు కనుమరుగు అవగానే రుక్మిణి చక్రాల కుర్చీని తన చేతులతో తనే తోసుకుంటూ వెళ్ళిపోసాగింది. భర్తని ఇంకో పెళ్లి చేసుకోమని చెప్పాలట. రుక్మిణి మనసంతా పెళపెళ మెరుపులతో తుఫాను వీస్తున్నంత అలజడిగా ఉంది. భర్త ప్రక్కన ఇంకో వ్యక్తిని చూడగలదా తను? తనకి అంత ఔదార్యం లేదు. అంత గొప్ప మనసు అసలే లేదు. ఇంతకంటే చావడం నయం. అతనికి శారీరక సుఖం కావాలంటే పొందమను. తను ఎవరా వ్యక్తి అని అడగదు, అసూయపడదు. కానీ అతని భార్యగా ఇంకో వ్యక్తి ఈ ఇంటిలో తిరగడమా? అతని మీద తనకున్న అనురాగంలో మరో భాగస్థురాలా? అసంభవం. తన కంఠంలో ప్రాణం ఉండగా జరగదు. అత్తగారు ఏమని భావిస్తోంది? తన మాటకి ఎదురు చెప్పలేదు కదా, భక్తి శ్రద్ధలు చూపిస్తుంది కదా అని ఇలా శాసిస్తుందా? కానీ రుక్మిణి ఆవేశం దిగజారిపోయింది. అత్తగారి సంగతి తనకు తెలియదే కాదు. ఆవిడ అనుకున్నది సాధిస్తుంది. తలచుకుంది జరిపించి తీరుతుంది. కొడుక్కి రెండో పెళ్లి చేయాలని ఆవిడ అనుకుంటే ఆ నిర్ణయం నుంచి ఆవిడని ఎవరూ తప్పించలేరు, ఆపలేరు. రుక్మిణి కళ్ళు దీనంగా మారినాయి. కళ్ళెదుట ఎదురుగా కృష్ణ చైతన్య మరో యువతిని భార్యగా చేసుకుని పెళ్లి దండలతో నడుస్తూ జంటగా కలిసి తన వైపు వస్తున్నట్లే అనిపించింది. రుక్మిణి గుప్పెటగా మార్చిన చెయ్యి నోటికి అడ్డంగా పెట్టుకుని దుఃఖం నిగ్రహించుకోవడానికి ప్రయత్నించసాగింది. ఒకసారి తన కాళ్లవైపు చూసుకుంది. అసలు తనకి ఇలాంటి దురదృష్టం ఎందుకు రావాలి? లేడిలా చెంగున తిరిగే తను కాళ్ళు రెండూ ముద్దైపోయి ఈ కుంటి బ్రతుకులో ఈ కుర్చీకి ఎందుకు అంకితం కావాలి? భగవంతుడు ఇంకేదైనా అన్యాయం చేయకుండా ఇలా ఎందుకు చేశాడు? తన ప్రాణం అప్పుడే ఎందుకు పోలేదు? ఈ నరకంలో వేగిపోవడానికా? రుక్మిణి కుర్చీ మెట్ల దగ్గరకు వచ్చి ఆగిపోయింది. ఆ పైకి వెళ్ళలేక నిస్సహాయంగా చూసిన రుక్మిణి తన అసక్తత 100 రెట్లు మారి విక్రించినట్లుగా తల ఆ మెట్ల గోడలకేసి కొట్టుకుంటూ ఏడవసాగింది. క్రికెట్ బ్యాట్ లోపలికి తెస్తున్న రాహుల్ ఇది చూడగానే పరిగెత్తుకు వచ్చాడు. వదినా వదినా, ఏమిటిది? బలవంతంగా పట్టుకుని ఆపాడు. నన్ను వదులు రాహు, నన్ను చచ్చిపోని. నేనసలు ఇన్నాళ్ళు బ్రతికాను. బ్రతకకూడదు. ఇది నా తప్పు. వదినా, మీ అన్నయ్య పెద్ద డాక్టర్లను పిలిపించి అన్ని వేలు ఖర్చు పెట్టి నా ప్రాణం ఈ శరీరంలో బంధించి నాకు ఈ నరకం మిగిల్చారు. నన్ను బ్రతికించడం పెద్ద పొరపాటు. ఒకవేళ బ్రతికించినా ఆనాడే నన్ను వదిలేసి తన సుఖం తను చూసుకోవాల్సింది. అన్నయ్య ఊరి నుండి రావడం ఆలస్యం అయిందని కదూ మీరిలా బాధపడుతున్నారు? అన్నయ్యని ఈ పూటే బయలుదేరి వచ్చేయమని నేను టెలిగ్రామ్ ఇస్తాను. రుక్మిణి తలెత్తి చూసింది. రాహుల్ కళ్ళలో జాలి, సానుభూతి చూడగానే మరింతగా ఏడుపు ముంచుకు వచ్చేసింది. రాహు, నీకు ఎంతైనా పుణ్యం ఉంటుంది. ఈ కుర్చీలో నన్ను తీసుకువెళ్ళి ఆ చెరువులో పడెయ్యి. నన్ను చంపెయ్యి. నాకు ఈ మేలు చెయ్యి. ఉన్మాదిలా అతని చెయ్యి పట్టుకుని బ్రతిమలాడింది. రాహుల్కి ఆ క్షణంలో రుక్మిణి చిన్నపిల్లలా కనిపించింది. ఏడుపుతో ఎర్రబడిన ఆ కళ్ళు పసిపాప చూపుల్లా దీనంగా ఉన్నాయి. అతడి గుండె కరిగింది. వదినా, ఎందుకింత విపరీతంగా బాధపడుతున్నావు? ఏమైంది? అమ్మ ఏమైనా అన్నదా అని అడిగాడు. రుక్మిణి అత్తగారు పేరు వినగానే భయంతో చప్పున తల అడ్డంగా తిప్పింది. లేదు లేదు, ఆవిడ నన్నేమీ అనలేదు. ఆవిడ నన్నేమంటారు? ఇంత క్రితం మీరిద్దరూ మాట్లాడుకుంటుంటే నేను చూశాను. ఆవిడ ముఖం చూస్తుంటే మీకు ఏదో లెక్చర్ ఇస్తున్నట్లే అనిపించింది. మీరు ముడుచుకుపోయినట్లుగా ఎదురు మాట్లాడలేనట్లుగా తలదించుకున్నారు. అప్పుడే నాకు అనుమానం వేసింది. ఏమంది చెప్పండి? రుక్మిణి అతని చేతిని గట్టిగా పట్టుకుంది. లేదు లేదు, ఏమీ అనలేదు. నాకే ఏదో బాధ వేసింది. ఈ కుర్చీకి ఖైదీ అయిన ఈ కుంటి బ్రతుకు బ్రతికే కంటే చావడం నయం అని నాకు ఎన్నోసార్లు అనిపించింది. రుక్మిణి కళ్ళల్లో మళ్ళీ గిర్రున నీళ్లు తిరిగినాయి. వదినా, మీ మనసు ఎందుకో గాని బాగా వికలమైంది. అందుకే మీరు ఈరోజు ఇన్నిసార్లు చావును గురించి మాట్లాడుతున్నారు. మనిషి ఎంతో బాధ కలిగితే తప్ప చావును గురించి ఆలోచించడు. పదండి, మిమ్మల్ని అలా కాసేపు ఆరుబయట తిప్పి తీసుకువస్తాను. వద్దు రాహుల్, నీకు శ్రమ. నాకు శ్రమ ఏముంది? నా జీవితమే మానవ సేవకు అంకితం. అన్నయ్య రోజు మిమ్మల్ని సాయంత్రం వేళలో ఆరుబయటకు తీసుకువెళ్తుంటాడు కదా.
ఈ 20 రోజుల నుంచి మీకు ఆ ఆనందం కూడా కరువైంది. మీరు ఒంటరిగా కూర్చుని మరీ మరీ మనసును పాడు చేసుకుంటున్నారు. ఈ రోజు నుంచి అన్నయ్య తిరిగి వచ్చే వరకు మిమ్మల్ని ఇలా బయటకు తీసుకువెళ్ళే బాధ్యత నాది. సరేనా? రాహుల్ ఆమె కాళ్ల మీద చెదిరిన శాలువాని సరిచేశాడు. ఆ కుర్చీని వెనక్కి తిప్పి తోసుకుంటూ బయటకు తీసుకువచ్చాడు. రుక్మిణి కళ్ళు తుడుచుకుంది. చల్లటి గాలి తగులుతుంటే మనసుకి కాస్త హాయిగా ఉంది. ఆ ఇంటికి ఉత్తరంగా ఉన్న ఆవరణ అది. అక్కడ మామిడి, పనస, సపోటా, జామ చెట్లు వత్తుగా ఎత్తుగా పెరిగి ఉన్నాయి. 5-6 ఎకరాలుగా ఉన్న ఆ స్థలం విరూపాక్ష రాజుగారి హయాంలో చుట్టూ ఫెన్సింగ్తో చక్కటి తోటగా పరిశుభ్రంగా ఉండేది. ఇప్పుడు దాని ఫెన్సింగ్ అక్కడక్కడా పడిపోయింది. ఇంటిలో దాసదాసీలు తగ్గిపోవడంతో ఇంటికి బాగా పెడగా ఉన్న ఈ స్థలం అలక్ష్యం చేసినట్లుగా అశ్రద్ధగా వదిలివేయబడి ఉంది. రాహుల్ తోస్తున్న చక్రాల కుర్చీ క్రింద వత్తుగా పడిన ఎండుటాకుల మీద నుంచి గలగలా శబ్దం చేసుకుంటూ ముందుకు వెళుతోంది. రాహు, ఈ ప్రపంచంలో కాళ్ళు లేని అవిట బ్రతుకు ఎంతో నికృష్టమైనదో కదూ అంది రుక్మిణి. లేదు వదినా, ఇంతకంటే దీనమైన హీనమైన బ్రతుకులు బ్రతుకుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నేను నిన్న మన ఊరికి అవతల ప్రభుత్వం వారు ఏర్పరిచిన కుష్ఠరోగుల కాలనీ చూసి వచ్చాను. వాళ్ళని చూస్తుంటే నాకు ఏడుపు వచ్చింది. మచ్చలతో, రసికారుతున్న పుళ్లతో, వికృతమైన రూపాలతో వాళ్ళ నరరూప రాక్షసుల్లా ఎంతో భయంకరంగా ఉన్నారు. రుక్మిణి శరీరం జలధరించింది. అబ్బా, వాళ్ళ గురించి ఇక చెప్పకు అంది. మీకంటే దురదృష్టవంతులు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారని గుర్తు చేయడానికి చెబుతున్నాను. మీరు ఇంకా చాలా అదృష్టవంతులు. వాళ్ళలా అనాథలు, బహిష్మృతులు కారు. మీకు అన్నయ్య, సిద్ధు, నేను ఉన్నాం. మీ అవిటితనంలో వికృతం ఏమిటో పైకి కనిపించదు. అది మీకు బాధ కలిగించవచ్చునేమో కానీ చూసేవారికి జుగుప్సగా అనిపించదు. అందుకే నేను ఎప్పుడూ అంటూ ఉంటాను, ప్రతి మనిషి నా అనే స్వార్థం, స్వసుఖ చింతన వదిలి అంతో ఇంతో సాటి మనిషికి సేవ చెయ్యాలి. మీరు చచ్చిపోతానని అన్నారు. ఎందుకు చచ్చిపోవాలి అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మీ జీవితం మీకు ఉపయోగపడినంత మాత్రాన అది అంతమైపోవాల్సిందేనా? మీ మూలంగా ఇంకొకరికి ఉపకారం జరుగుతుందేమో మీరు చూడకూడదా? అతను తలెత్తి అక్కడ విరగ కాసిన మామిడి చెట్టును చూపాడు. ఈ చెట్టు చూడండి వదినా, ప్రతి సంవత్సరం ఇన్ని వేల కాయలు కాసి మనకు ఇస్తుంది. దానివల్ల మనకి ఆనందమే తప్ప ఆ చెట్టుకేం లాభం? సృష్టిలో కళ్ళకెదురుగా కనిపిస్తున్న ఈ పాఠం మనిషి ఎందుకు నేర్చుకోవడో నాకు అర్థం కాదు. అసలు మనిషికి ఆలోచన శక్తి ఉండడమే ఇన్ని అనర్థాలకు మూల కారణం అనుకుంటాను. భగవంతుడు మనిషికి ప్రత్యేక వరంగా ప్రసాదించిన ఈ ఆలోచన శక్తి జీవితాన్ని ఆనందపు పంట పండించటానికి బదులు ఈ స్వార్థచింతన మూలంగా మరుభూమి వేస్తుంది. మీరేమున్నారు? మీరు తలుచుకుంటే ఎంతోమందికి సహాయపడగలరు. ఆ సహాయం చేయడంలో ఎంత గొప్ప ఆనందం ఉందో మీకే అనుభవం అవుతుంది. నేనేం చేయగలను? మీరు అనండి, మీ చేత నేను ఎంతో చేయిస్తాను. మీ అనారోగ్యం గురించి, అశక్తత గురించి ఆలోచించేందుకు ఒక్క నిమిషం కూడా మీకు తీరుబడి ఉండదు. మీరు మా యువసేన సంఘానికి అధ్యక్షురాలు అవ్వండి. ఏం చేయగలరో, ఎంతగా చేయగలరో మీకే తెలుస్తుంది. అత్తగారికి ఇలాంటివి ఏవీ ఇష్టం ఉండవు రాహు. ఆమెను మీరు పట్టించుకోవద్దు. అమ్మలాంటి వారికి ఎంతసేపు తన ఇల్లు, తన పిల్లలు అనే స్వార్థ చింతన తప్ప మరో ఆలోచన ఉండదు. డబ్బు ఎక్కడ తరిగిపోతుందోనని భయం. ఇలా మాట్లాడతావనే అమ్మకి నీ మీద కోపం. ఉండనీయండి వదినా, అసలు నేను పుట్టగానే ఆవిడకి నా మీద కోపం వచ్చిందట. ఎందుకు? నేను పుట్టిన రోజునే జమీందారీలు రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందట. నేను పుడుతూనే దుర్వార్తకి కారణం అయ్యానని ఆవిడకి కోపం. నేనేమో పుడుతూనే దేశానికి మంచి వార్త వినిపించాను అనుకుంటాను. రుక్మిణి ఫకాల్న నవ్వింది. నువ్వు ఇలా వృధా కాలక్షేపం చేయకుండా ఏ డాక్టరువో, ఇంజనీరువో అవ్వాలని ఆమె ఉద్దేశం. అవునవును, అంత మంచి ఉద్దేశం ఎందుకంటారు? అలాంటి వృత్తులు చేపట్టితే ప్రజలని దోచి డబ్బు సంపాదించి మూటలు కట్టవచ్చునని ఆవిడ ఉద్దేశం. మీకు తెలుసో తెలియదో వదినా, అమ్మకి ఈ జమీందారీ పోవడంతో
పోయిన డబ్బంతా నా సంపాదనగా తిరిగి రాబట్టి ఖజానా నింపుకోవాలని ఆరాటం. పాపం ఆవిడ కోరిక ఫలించలేదు. తన పిల్లలు అందరిలోకి గొప్పగా ప్రత్యేకంగా ఉండాలని ఆవిడ గారి ఆరాటం. అదే కూడదంటాను. ఎందుకుండాలి గొప్పతనం? ఈ ప్రపంచంలో మనుషులందరూ ఒకటే. ఎవరికి వారే గొప్ప. అసలు ఈ హెచ్చుతగ్గులు ఎందుకు? తను ఎలా గొప్ప మనిషి అయింది? కొంతమందికి చెందాల్సిన డబ్బంతా అన్యాయంగా దోచుకుని మూటగట్టుకోబట్టేగా. నా దృష్టిలో డబ్బున్న వాళ్ళు గొప్పవాళ్ళు కానే కాదు. నిస్వార్థంగా తోటివారికి ఎవరు సేవ చేస్తారో వాళ్లే నిజమైన గొప్పవాళ్ళు. అందుకే మా యువసేనకి గాంధీ గారిని ఆదర్శంగా పెట్టుకున్నాం. మీ యువసేనకి ప్రెసిడెంట్ని అయ్యి నేనేం చెయ్యాలి? చెయ్యాల్సింది ఎంతో ఉంది. నేను రేపు కాగితాలు తెస్తాను. నేను నడవలేని దాన్ని రాహు. పదే పదే ఆ మాట అనకండి. మీరు కుర్చీలో కూర్చునే మొత్తం పని చేయవచ్చు. అదెట్లాగా? మీ చేతి వ్రాత ఎంతో బాగుంటుంది. మీరు మా సేన తరఫున ఉత్తర ప్రత్యుత్తరాలు జరపవచ్చు. మీరు మీ అధ్యక్షతన సమావేశం అయ్యి చర్చించుకునే విషయాల్లో తప్పులుంటే చెప్పవచ్చు. మేం పోగు చేసిన డబ్బు లావాదేవీలు జమా ఖర్చులు చూడవచ్చు. ఈ మాత్రమైతే నేను చేయగలను రాహు. అయితే మీరు మా యువసేన ప్రెసిడెంటుగా ఉండడానికి అంగీకరించినట్టేగా? రుక్మిణి అంగీకరించినట్టేనని తల ఊపింది. మళ్ళీ అమ్మ ఏదైనా అనగానే మానయ్యరుగా? ఒకవేళ మానేస్తే? నువ్వు నా మీద దావా వెయ్యి. నువ్వు గెలుస్తావు. అప్పుడు మీ యువసేనకి కావలసినంత డబ్బు వస్తుంది. ఓహోహో! రాహుల్ విరగబడి నవ్వాడు. ఇది చాలా మంచి ఆలోచన. రుక్మిణి కూడా నవ్వింది. ఇంకా ఇంటికి వెళ్దామా? అంది. రాహుల్ కుర్చీని వెనక్కు తిప్పాడు. చూశారా వదినా? అలసిన మనసులకి ఆరుబయట ప్రకృతి మంచి గంధం లేపనంగా ఎంత హాయిని చేకూరుస్తుందో. నిజమే, రుక్మిణి అంగీకరించింది. వదినా, ఈ శుభదినం నుంచి మీరు నేను వదినా మరుదులమే కాదు, ఒక సత్కార్యానికి ప్రెసిడెంట్ సెక్రటరీ కూడా. అలాగే రాహు. అంతేకాదు, మా అమ్మకి వ్యతిరేక శక్తులం అన్నమాట. అత్తగారు గుర్తుకు రాగానే రుక్మిణి ముఖం చిన్నబోయింది. రాహు, ఏమిటి వదినా? నువ్వు ఎవరినైనా ప్రేమించావనుకో, ఆ వ్యక్తి సర్వస్వం నీ సొంతం అనుకుంటావే అనుకో, ఆ మనిషిని ఇంకొకరికి దారాదత్తత చేయగలవా? రాహుల్ చెవి గోక్కున్నాడు. మీరు దేశం గురించి, విశ్వమానవ సేవ గురించి ఎంతైనా అడగండి, ఏకదాటిగా చెప్పగలను. కానీ ఈ ప్రేమ వ్యవహారం ఉందే, నాకు అది బొత్తిగా అనుభవం లేని విషయం. కాలేజీలో చదివినప్పుడు కానీ ఇంకే విధంగా కానీ ఎవరూ దగ్గరగా రాలేదా రాహు? అతను ఆగాడు. ముఖం ఆలోచనగా అయింది. చెప్పు రాహు. కాలేజీలో చదువుతుండగా ప్రీతి అనే అమ్మాయితో కాస్త పరిచయం పెరిగిన మాట వాస్తవమే. ఆ అమ్మాయి పెళ్లి చేసుకుందాం అంది. పెళ్ళైతే ఇద్దరం కలిసి యువసేనకు జంటగా సేవ చేయవచ్చు అన్నాను. ఆ అమ్మాయి ముఖం చిట్లించింది. నేను యువసేన సేవ, నీ సేవ ఏది చెయ్యను? నువ్వే పెళ్ళవగానే అన్ని సేవలు మానేసి నా సేవ చెయ్యాలి. అందుకిష్టమైతేనే పెళ్లి చేసుకుందాం అంది. రుక్మిణి నవ్వు ఆపుకుంది. అప్పుడు నువ్వు ఏమన్నావు? ఆ అమ్మాయితో తిరిగిన టైమంతా వేస్టు అనుకున్నాను. అప్పుడే ఇంకో శపథం కూడా చేసుకున్నాను. ఏమని? జన్మలో ఇక పెళ్లి మాట తలపెట్టకూడదని. నా జీవితం అంతా యువసేనికే అంకితం చేయాలని. ఓకే ఫ్రెండ్స్, ఈ పార్ట్ని ఇంతటితో ముగిస్తున్నానండి.